మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి సుందరకాండ చూస్తున్నాము. సునులంకేశ సకల గుణ తోరే తాతే తుమాతిశయ ప్రియ మోరే రామ బచన సుని బానర జూధా सकल कहहि जया कृपा बरूधा सुनत विभीषणु प्रभु कै बानी नहीं अघात श्रवणामृत जानी पद अम्बुज गहि बारहि बारा हृदय समातना प्रेम अपारा सुनहु देव सचराचर स्वामी प्रणत पालवुरा अंतरजामी उरकचु प्रथम बासनारहि प्रभुपद प्रीति सरित सोबहि अब कृपाल निज भगति पावनी देहु सदा शिवा मन भावनी एवमस्तु कहि प्रभुरन धीरा मागा तुरत सिंधु करवीरा यद्यपि सखा तव इच्छा नाही मोर दरसु अमोघ जग माही अस कहि राम तिलक तेहि सारा सुमन वृष्टि नभ भई अपारा. ఓ లంకేశ్వర వినుము, నీలో అన్నియును సద్గుణాలే ఉన్నాయి కనుక నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు. శ్రీరాముని మృదుమధుర వచనాలను వినిన వానరులు కృపాసాగరుడైన శ్రీరామచంద్రునకు జయము కలుగ్గా కానీ పలుకుతున్నారు. కన్న రసాయములైన ప్రభువచనాలను ఎంతగా వినినను విభీషణునకు తనివి తీరడం లేదు. అతడు మాటి మాటికి నీ ప్రభు పాదాలను పట్టుకుంటూ ఉన్నాడు. అపారమైన ప్రేమతో అతని హృదయము నిండిపోతూ ఉంది. అప్పుడు అతడు ఇలా పలుకుతున్నాడు: దేవా, చరాచర జగత్ప్రభు, శరణాగత రక్షక, అందరి హృదయాలను ఎరిగినవాడ, ఇంతవరకును నాలో ఉన్న విషయవాసనలన్నీయును ప్రభు చరణాలపై గల భక్తి ప్రవాహమున కొట్టుకొని పోయాయి. ఓ కృపాలు, సదాశివుని మనస్సునందు గల అనన్య భక్తిని నాకు అనుగ్రహించు. శ్రీరామచంద్ర ప్రభువు ఏవమస్తు, అలానే కానిమ్ము అని పలుకుతూ రణధీరుడైన ప్రభువు వెంటనే సముద్ర జలాలను తీసుకొని రమ్మని లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించారు. పిమ్మట విభీషణ్తో ఇలా పలుకుతున్నాడు: జగత్తులో నా దర్శనము అమోఘము, అది ఎన్నడూ నిష్ఫలము కాదు. నీకు కోరిక లేకున్నను నిన్ను రాజాభిషిక్తుణ్ణి చేస్తాను అని అంటూ శ్రీరాముడు అతన్ని లంకారాజ్యానికి రాజుగా చేశారు. అంతరిక్షము నుండి అపారంగా పుష్పవృక్షము కురుస్తోంది. రావణ క్రోధ అనల నిజ శ్వాస సమీర ప్రచండ జరత విభీషణు రాఖ్యవు దీన్యవు రాజు అఖండ जो संपति शिव रावणहि दीन्हि दिए दसमाधा सोई संपदा विभीषणहि सकुचि दीन्हि रघुनादा. రావణ్ణి క్రోధము అగ్ని వంటిది, విభీషణ్ణి హితవచనాలు చల్లని గాలుల వంటివి. అయినప్పటికీ ఆ వచన వాయువులచే రావణ్ణి క్రోధాగ్ని ప్రచండమయ్యింది. ఆ అగ్ని జ్వాలలకు లోనైన విభీషణ్ణి తాపములను తన వచనామృత ధారలచే చల్లార్చి కరుణామూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువు అతన్ని రక్షించను, అఖండ సామ్రాజ్యాన్ని అనుగ్రహించను. తన 10 శిరస్సులను బలిదానము గావించిన రావణ్ణకు పరమశివుడు అనుగ్రహించి సంపదను రఘునాథుడు విభీషణ్ణకు ఇప్పుడు సంకోచపడుతూ ఇచ్చాడు. తానేమియూ ఇయ్యలేదని తలుస్తున్నారు. అస ప్రభు ఛాడి భజహి జయానా తేనర పశు బిను పూఛ బిషానా నిజ జన జాని తాహి अपनावा प्रभु सुभाव कपि कुलमन भावा
पुनि सर्वज्ञ सर्व उरबासी सर्वरूप सभा रहित उदासी बोले वचन नीति प्रतिपालका कारण मनुज धनुज कुल घालका सुनु कपीसा लंकापति वीरा केहि विदितरिय जलधि गंभीरा संकुल मकर उरगजुष जाति अति अगाध दुस्तर सब भाति कहलंकेश सुनहु रघुनायक कोटि सिंधु शोषक तव सायक यद्यपि तदपि नीति असि गायि विनय करिय सागर सन जाई ఇట్టి కృపాళువైన ప్రభువును విస్మరించి ఇతరులను భజించేవారు కొమ్ములు తోకలు లేని పశువులు. విభీషణుడు తన భక్తుణ్ణి ఎరింగి అతన్ని తన ఆత్మీయునిగా చేసుకున్నాడు. ప్రభు స్వభావము వానరులందరినీ సంతోషపెట్టింది. పిమ్మట సర్వజ్ఞుడును సర్వహృదయాంతర్యామియు సమస్త రూపాల్లో ప్రకటితమైన వాడు సర్వరహితుడును అంటే దేనిచేతను లిప్తము కానివాడును ఉదాసీనుడును భక్తులను అనుగ్రహించడం కోసమని మానవ శరీరాన్ని ధరించిన వాడును రాక్షస జాతిని నిర్మూలించి నీతిని నిలుపువాడును అయిన శ్రీరామచంద్రుడు ఇలా పలుకుతున్నారు. ఓ కపీశ్వర సుగ్రీవ, ఓ లంకేశ్వర విభీషణ, ఈ గంభీర జలధిని దాటడం ఎలాగా? అనేక జాతుల మొసళ్ళు సర్పాలు మత్స్యములు మున్నగు వాటితో నిండి అపారమైన అగాధమైన ఈ సముద్రాన్ని దాటడము ఎంతేనీ కష్టము. లంకాధిపతి విభీషణుడు ఇలా పలుకుతున్నాడు. ఓ రఘునాయక, మీ బాణం ఒక్కటియే కోటి సముద్రాలనైనను శుష్కింపచేస్తుంది. అయినను మొట్టమొదట సముద్రుని ప్రార్థించడమే నీతి. प्रभु तुम्हार कुल गुर जलदी कहीं उपाय विचारी बिनु प्रयास सागर तरिहि सकल भालु कपि ధారి. ప్రభు, మీ పూర్వజులలో పెద్ద అయిన సముద్రుడు ఏదేని ఒక ఉపాయాన్ని చెప్పకపోడు. దానివల్ల ఈ వానర భల్లూక సైన్యాలు ఎట్టి ప్రయాసము లేకుండా జలధిని దాటగలుగుతాయి. సఖా కహి తుమని కి ఉపాయి కరియ దైవ జో హోయి సహాయి మంద్రనయ లక్ష్మణ మన భావా राम बचन सुनी अति दुख भावा नाद दैव कर कवन भरोसा सोषिय सिंधु करिय मन रोसा कादर मन कहु एक आधारा दैव दैव आलसी पुकारा सुनत बिहसी बोले रघुबीरा ऐसे ही कर बदरहु मन धीरा अस कही प्रभु अनुजहि समुझाई सिंधु समीप गए रघुराई प्रथम प्रणाम कीन्ह सिरुनाई बैठे पुनि तट दर्बड़ साई जब ही विभीषण प्रभु पही आए पाछे रावण दूत पटाये. విభీషణుని సూచనని విని శ్రీరాముడు ఇలా పలుకుతున్నారు. మిత్రమా, నీవు చక్కని ఉపాయాన్ని తెలిపావు. దైవము తోడ్పడినేమో చూసేదము. ఈ సూచన లక్ష్మణునకు రుచించలేదు. శ్రీరాముని మాటలను విని అతడు మిగులు వగచి ఇలా పలుకుతున్నాడు. ప్రభు, దైవము దైవము అని అనడం ఎందుకు? మనస్సున రోషాన్ని నింపి జలనిధిని ఇంకిపోనట్లు చేయడు. పిరికివారే దైవాన్ని అడ్డు పెట్టుకుంటారు. సోమర్లే దైవము దైవము అని గగ్గోలు చేస్తూ ఉంటారు. ఈ మాటలకు శ్రీరాముడు దరహాసం చేస్తూ అట్లే చేసేదను, కొంచెం ఓపిక పట్టము అని లక్ష్మణునకు సైగ చేశాడు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.